హలో ఎవ్రీవన్, అల్లాఫీ వెల్కమ్ గైస్. జావా బిగిన్ చేసే ముందు మన కంప్లీట్ కోడింగ్ పార్ట్లో వెళ్ళే ముందు నేను మీకు కొన్ని పాయింట్స్ షేర్ చేయాలనుకుంటున్నానండి. దట్ ఈస్ వాట్స్ వెరీ బేసిక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. వెరీ వెరీ బేసిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేంటంటే సే సంథింగ్ లైక్ దట్. మరి జావాని ఎవరండి తయారు చేశారు? ఫస్ట్ వన్, ఇజ్ ఇట్ ఓకే? సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా మన దగ్గర. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు తయారు చేశారు? సో హీఈస్ దట్ పర్సన్. ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి. సో హీఈస్ దట్ పర్సన్. ఈయన ఎవరు అంటే హీఈస్ దట్ పర్సన్ కాల్డ్ జేమ్స్ గోస్లింగ్. అర్థమైందా? ఇట్స్ ఏ ఫౌండర్ ఆఫ్ జావా అని చెప్పుకోవచ్చు. లేదంటే మనకు ఈయన హీఈస్ ఎ కెనడియన్ సైంటిస్ట్ అండి. ఇతను కంప్యూటర్ సైంటిస్ట్. అర్థమైందా? సో ఈయన ఒక కంప్యూటర్ సైంటిస్ట్ అన్నమాట. సో జావా ప్రోగ్రామింగ్ తయారు చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసిన కీ పర్సన్ ఇతనే అన్నమాట. అర్థమైందా? సూత్రధారి అని చెప్తారు కదా. సో హీఈస్ దట్ పర్సన్ కాల్డ్ జేమ్స్ గోస్లింగ్. మరి ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ మనం చెప్పినట్లయితే, హూ ఇస్ దట్ ఆథర్? ఆథర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ జేమ్స్ గోస్లింగ్. ఇజ్ ఇట్ ఓకే? ఆథర్ ఎవరండి? జేమ్స్ గోస్లింగ్. అర్థమైందా? సో యాక్చువల్గా ఇది ఒక 30 మెంబర్స్ టీం అనమాట. జావా యాక్చువల్గా ఎవరు తయారు చేశారు అంటే ఈ 30 మెంబర్స్ టీంలో ఈ పర్సన్ అంటే ఈయన పెద్ద ఆయన. ఓకేనా? సో ఈ పెద్ద ఆయన లేదా జేమ్స్ గోస్లింగ్ కీ రోల్ ప్లే చేశాడనమాట. ఆ కంప్లీట్ 30 మెంబర్స్ టీంకి ఈయన హెడ్ అని చెప్పుకోవచ్చు, లేదా టీమ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇజ్ ఇట్ ఓకే? నా మరి ఏ కంపెనీ, వెండర్ ఎవరండి? కంపెనీ వెండర్ ఆర్ కంపెనీ ఎవరు తయారు చేశారు? ఏ కంపెనీ తయారు చేసింది అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సన్ మైక్రో సిస్టమ్స్. సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ ఈ జావాని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో దాంట్లో ఉన్న ఈ జేమ్స్ గోస్లింగ్, ప్యాట్రిక్ నార్టన్ అలాంటి కొంతమంది టీమ్ మెంబర్స్తో ఈ జావా లాంగ్వేజ్ని తయారు చేయడం జరిగింది. ఇజ్ ఇట్ ఓకే? సో మరి ఇనిషియల్గా ఒక నేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇనిషియల్ నేమ్ గైస్. సో ఇనిషియల్ అంటే జావా రాకముందు జావా తయారు చేయడం జరిగింది. కాకపోతే దాన్ని అఫీషియల్గా బయట రిలీజ్ చేయలేదన్నమాట. అట్ దట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ వన్ నేమ్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఓక్ లాంగ్వేజ్ అని ఇవ్వడం జరిగింది. ఓక్. అర్థమైందా? సో మరి తర్వాత దీనికి పేరు ఏమి ఇచ్చారు అంటే ఇప్పుడు నాకు దీనికి ప్రస్తుతం ఉన్న నేమ్ ఏ పేరు అని అనుకున్నట్లయితే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ జావా లాంగ్వేజ్. ఇజ్ ఇట్ ఓకే? జావా అని చెప్పొచ్చు అనమాట. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ గైస్. సో మరి ఇక్కడ సన్ అని చెప్పుకున్నాం కదా. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? సన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సల్లీ నెట్వర్క్ అని చెప్తారండి. యూనివర్సల్లీ నెట్వర్క్. సో దీస్ ఆర్ ద పాయింట్స్, బేసిక్ పాయింట్స్. ఎందుకంటే మనం ఏదైనా సబ్జెక్ట్ బిగిన్ చేసే ముందు దానికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఇచ్చినట్లయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలామంది మైండ్స్లో డౌట్ ఉంటుంది, దీన్ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, సో అండ్ సో. దీన్ని తయారు చేయడానికి రీజన్ ఏంటంటే జావా రాకముందు మనకు C అండ్ C++ ఉండేది. దాంతో ఎలక్ట్రానిక్ డివైజెస్తో కమ్యూనికేట్ కావడం అనేది చాలా కష్టంగా ఉండేది అనమాట. అర్థమైందా? సో యాక్చువల్గా ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ టీం అంతా ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయాలా, అది ఎలక్ట్రానిక్ డివైస్తో చాలా ఈజీ వేలో కమ్యూనికేట్ కావాలా అనే రీజన్తో బిగిన్ చేసిన కాన్సెప్టే మనకు ఇప్పట్లో జావా అని ఉందన్నమాట. ఇజ్ ఇట్ ఓకే? సో మరి ఇంకా మనకు ఓక్ ప్రస్తుతం ఇప్పుడు చూడండి, ఒక చిన్న పాయింట్ చెప్తాను. సే సంథింగ్ లైక్ దట్. జావా తయారైపోయిన తర్వాత దానికి పేరు ఓక్ అని ఇచ్చారు. కంపెనీ బయటికి వెళ్ళక ముందు అఫీషియల్గా నేమ్ బయటికి ఇచ్చి పంపించింది జావా. అర్థమైందా? అది ఇంకా తయారు కాకముందు దానికి ఒక పేరు పెట్టినారు అనమాట. సో వాట్స్ ద ప్రాజెక్ట్ నేమ్? ద నేమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ వాట్స్ ఏ గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. గ్రీన్ ప్రాజెక్ట్. అర్థమైందండి? సో మరి ఈ గ్రీన్ ప్రాజెక్ట్ నుంచి మనకు తయారైందే ఓక్ సాఫ్ట్వేర్ లేదా ఓక్ లాంగ్వేజ్. అక్కడి నుంచి వచ్చిందే మనకు జావా లాంగ్వేజ్ అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? మరి దీంట్లో ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్స్ ఏమున్నాయి? ఎక్స్టెన్షన్, ఎస్ గైస్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్. ఇప్పుడు చూడండి, మీరు C లాంగ్వేజ్ కన్నా తీసుకున్నట్లయితే .c ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్. C++ తీసుకుంటే .cpp. ఒకవేళ మీరు ఏదైనా నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకుంటే .txt. MS బోర్డ్ అయితే .docx. ఎక్సెల్ అయితే .xlsx. అవునా? ఇన్ ద సేమ్ వే జావా అయితే .java. డౌట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ అంటే ఏంది? హ్యూమన్ బీయింగ్ ఎవరైతే నా యొక్క క్లాస్ వింటున్నారో మీకు ఒక పేరు ఉందా? మీ సర్నేమ్ ఉంటుంది కదా, అవునా కదా? మీ సర్నేమ్ ఏదైనా ఉండొచ్చండి. ఇక్కడ సర్నేమ్ని కంప్యూటర్ భాషలో కంప్యూటర్ సాఫ్ట్వేర్స్కి, కంప్యూటర్ లాంగ్వేజెస్కి, కంప్యూటర్ ఫైల్స్కి
ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ అంటారు. ఏమంటారండి? ఈ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నా మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్? మీన్స్ ఫస్ట్ వన్ డాట్ జావా అని చెప్పచ్చు. అగైన్ ఇంకోటి ఉందండి. సో డాట్ జావా ఒకటి, డాట్ క్లాస్ అండ్ డాట్ జార్. ఇప్పుడు చూడండి, డాట్ జావాని మీరు ఫైల్ని స్టోర్ చేస్తారు. ఆఫ్టర్ కంపైలేషన్ ఇట్ విల్ బికమ్ డాట్ క్లాస్. వాటిని బైట్ కోడ్ అంటారు, దాని గురించి మనం తర్వాత మాట్లాడబోతున్నాం. సో తర్వాత మనకు ఇక్కడ నుంచి డాట్ జార్ ఇన్ ద సెన్స్ జావా ఆర్క్యూస్ అంటారు, జావా ఆర్క్యూస్. ఓకే, లేదా జావా ఆర్చివ్స్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఇస్ ఇట్ ఓకే? సో లైక్ దట్. ఐ హోప్ ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఈ జావాకి కూడా ఒక స్లోగన్ ఉందండి, ఒక స్లోగన్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ద స్లోగన్. ఆ స్లోగన్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఓరా. ఎస్ గైస్, ఓరా. ఓరా ఇస్ నథింగ్ బట్, దాని అర్థం ఏంటంటే రైట్ వన్స్, ఒక్కసారి రాయండి, ఎక్కడైనా మీరు యూజ్ చేయండి. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఇస్ ఇట్ ఓకే? నా పాయింట్ అర్థమైందా? సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్. మరి ఇక్కడ హార్ట్, అవునా? హార్ట్ ఆఫ్ జావా ఎవరండి? హార్ట్ ఆఫ్ జావా విచ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్. జావాని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఓకే, ఎగ్జిక్యూషన్. దట్ని హార్ట్ ఆఫ్ జావా, దట్ ఇస్ నథింగ్ బట్ JVM, జావా వర్చువల్ మెషిన్. హార్ట్ ఆఫ్ జావా గుర్తుపెట్టుకోండి. అదే మీరు పైథాన్ లాంగ్వేజ్ తీసుకున్నా అంటే హార్ట్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ ఇట్స్ ఏ PVM, పైథాన్ వర్చువల్ మెషిన్. అదే జావా అయితే JVM, జావా వర్చువల్ మెషిన్. హ్యూమన్కి ఏ విధంగా హార్ట్ ఉందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అలాంటి ఒక మనకు ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ పేరు ఏంటంటే JVM. ఇప్పుడు మీరు బైక్లో ఇంజిన్ ఉంటుంది, వెహికల్, అవునా, వాహనం ఏదైనా తీసుకోండి, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, బస్ కావచ్చు, ఇంజిన్ ఏ విధంగా ఇంపార్టెంటో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు JVM అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇజ్ ఇట్ ఓకే? సో లైక్ దట్. ఈ విధంగా మనకు చాలా టైప్స్ ఉన్నాయండి. అగైన్ దీని యొక్క సింబల్ ఎలా ఉంటుంది గాయస్? సో వాట్ ఈస్ ద సింబల్ ఫర్ దిస్? ఓకేనా? సో మరి దీని యొక్క సింబల్, వాట్స్ ద సింబల్ ఆఫ్ జావా? సింబల్ ఆఫ్ జావా మనకు ఎలా చెప్పచ్చు అంటే ఇట్స్ ఏ కాఫీ కప్ విత్ సాసర్. కాఫీ కప్ విత్ సాసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాఫీ కప్ విత్ సాసర్, దట్ ఈస్ నథింగ్ బట్ ద సింబల్ ఆఫ్ జావా. ఈజ్ ఇట్ ఓకే? లైక్ దట్. మరి ఫస్ట్ వర్షన్, విచ్ ఇస్ ద ఫస్ట్ వర్షన్, ఓకేనా? సో హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియల్ వర్షన్, లేదంటే ఫస్ట్ వర్షన్ ఆఫ్ జావా మనకు ఏమని చెప్పుకోవచ్చు అని అనుకున్నట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ JDK 1.0. ఎస్ గైస్, చాలా మంది దాన్ని JDK 1.0 అని చెప్పేస్తారు. డోంట్ సే లైక్ దట్, బీ ప్రొఫెషనల్. JDK 1.0. JDK యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, సో JDK యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్స్ ఏ జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ కిట్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే. సో ఇవన్నీ ఒక చిన్న బేసిక్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పాయింట్స్ తెలిస్తే మీకు సబ్జెక్ట్ ఈజీ అయిపోతుందండి. ఇజ్ ఇట్ ఓకే? సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ పాయింట్స్ మీరు తెలుసుకోవడం వల్ల. సో దిస్ ఈస్ వాట్ ఇస్ ఎ స్మాల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. మరి అప్కమింగ్ సెషన్లో అగైన్ మనం చాలా పాయింట్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.